అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్. సో ప్రీవియస్ షూట్లో మనం జస్ట్ ఓవరాల్గా మాట్లాడామండి. ఫ్యూచర్ సిటీ ఏ విధంగా వస్తుంది అంటే జస్ట్ ఓవరాల్గా మాట్లాడాం. సో ఈసారి కొంచెం బ్రీఫ్గా డిస్క్రైబ్ చేయబోతున్నానండి విత్ రోడ్ మ్యాప్స్, సో దట్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిటర్న్స్ వస్తుంది అనేది కూడా చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది నేను ప్రిపేర్ చేసిన రోడ్ మ్యాప్ అండి. సో బేసిక్గా ఫ్యూచర్ సిటీ ఇక్కడ శ్రీశైలం హైవే, ఇది సాగర్ హైవే అండి, ఇది ఓఆర్ఆర్, ఇది రీజనల్ రింగ్ రోడ్ అండి. సో ద కోర్ సిటీ మనకి ఏంటంటే ఈ 4 రోడ్స్, మేజర్ రోడ్స్ మధ్యన ఉన్న లొకేషన్ మేజర్గా ఫ్యూచర్ సిటీ అండి. ఇక్కడే ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ వస్తుందండి, రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో బేసిక్గా ఇక్కడ మనం ఈ ఓఆర్ఆర్ అని చూస్తున్నాం కదండి, ఇది ఎగ్జిట్ 14 అండి. ఎగ్జిట్ 14 అంటే తొక్కుగూడ అంటారు బేసిక్గా. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్న ఓఆర్ఆర్, ఇది ఎగ్జిట్ 12 అండి, బొంగుళూరు. అగైన్ ఇక్కడ RRR అని రాస్తుంది కదండి, ఇది అమంగల్ అండి. అగైన్ ఇక్కడ ఇది శ్రీశైలం హైవేకి వస్తుందండి అమంగల్. అగైన్ సాగర్ హైవే దగ్గర ఇది మాల్ అండి. సో ఈ 4 లొకేషన్స్ మధ్యన ఉన్నది కోర్ ఫ్యూచర్ సిటీ అండి. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా డిజైన్ చేశారంటే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం, జీరో నెట్ సిటీ అన్నారండి. జీరో నెట్ సిటీ అంటే పొల్యూషన్ అనేది ఉండదు, జీరో పొల్యూషన్. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఆల్మోస్ట్ జీరో ట్రాఫిక్కే ప్లాన్ చేస్తున్నారు. సో బేసిక్గా ట్రాఫిక్ జీరో ఉండాలంటే మేజర్గా రోడ్స్ అండి, రోడ్స్ బట్టి ఉంటుంది ట్రాఫిక్. సో రోడ్స్ ఏ విధంగా డిజైన్ చేశారనేది మీకు చెప్పబోతున్నాను. ఎనీహో మనకు తెలిసిందే, శ్రీశైలం హైవే అంటే మన నేషనల్ హైవే అండి. అగైన్ సాగర్ హైవే అంటే మనకి స్టేట్ హైవే. అదేవిధంగా ఓఆర్ఆర్ అందరికీ తెలిసిందే. అగైన్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ కడుతున్నారండి. సో ఇవి మేజర్ రోడ్స్ అయిపోయి అగైన్ సిటీ లోపల ఏ విధంగా కనెక్టివిటీ వస్తుందని కూడా చెప్పబోతున్నాను. ఇది కొత్తూరు జంక్షన్ అంటారండి, ఇక్కడ కొత్తూరు విలేజ్ ఉంది. సో ఈ కొత్తూరు జంక్షన్ నుంచి ఒకప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఒక 200 ఫీట్ రోడ్ వేసిందండి. ఆల్మోస్ట్ మీర్ఖాన్పేట్ వరకు రోడ్ కంప్లీట్ చేశారు. ఇది 200 ఫీట్ రోడ్ అండి. ఒకప్పుడు ఫార్మా రోడ్ అనేవారు దానికి. సో ఇది ఇప్పుడు మనకు మేజర్ రోడ్ అవబోతుందండి, ఎందుకంటే ఇండస్ట్రీస్కి కనెక్ట్ చేసే రోడ్ ఇది, మేజర్గా ఇదే ఒక రోడ్ అండి. సో ఇది కాకుండా అగైన్ ఇక్కడ ఒక రోడ్ వస్తుందండి మనకి, కర్తాలకి ముచ్చర్లకి మధ్యన ఒక రోడ్ వస్తుందండి. ఇది కూడా 200 ఫీట్ రోడ్ యాక్చువల్లీ. సో ఇది కాకుండా ఓఆర్ఆర్కి చూడండి, ఈ 2 రోడ్స్ శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవేకి కనెక్ట్ అవుతున్నాయండి. అదేవిధంగా ఇంకొక 2 రోడ్లు మనకి ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతున్నాయండి. ఒకటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారండి, దీనికి రతన్ టాటా గారు పేరు పెట్టారు, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఇది 330 ఫీట్ రోడ్ అండి. అదేవిధంగా ఇంకొక రోడ్ మనకి ఇక్కడ వస్తుందండి, ఇది మంగళపల్లి నుంచి తురకల్కుంట, ఇక్కడ తురకల్కుంట వస్తుందండి, ఇక్కడ వరకు ఒక రోడ్ వస్తుందండి. ఇది 150 ఫీట్ రోడ్ బేసిక్గా. సో ఇప్పుడు ఈ చూస్తున్నదంతా ఇండస్ట్రియల్ పార్ట్ అండి, మేజర్ ఇండస్ట్రీస్. దాదాపుగా 18,000 ఎకరాలు గవర్నమెంట్ ఆల్రెడీ అక్వైర్ చేసుకున్న ల్యాండ్స్ అండి. ఇది కాకుండా ఈ 330 ఫీట్ రోడ్కి కిలోమీటర్ లెఫ్ట్, కిలోమీటర్ రైట్ గవర్నమెంట్ ఈ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అక్వైర్ చేసుకుంటున్నారండి. సో అట్ ప్రజెంట్ గవర్నమెంట్ ప్లాన్ అయితే 30,000 ఎకర్స్లో ఇండస్ట్రీస్ వస్తున్నాయని అంటున్నారు. సో ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయని కూడా మీకు చెప్తాను. సో ఇది కాకుండా ఈ 2 200 ఫీట్ రోడ్స్ అండి. ఇది కాకుండా కర్కల్ పహాడ్ నుంచి తక్కల్పల్లి గేట్ వరకు 100 ఫీట్ రోడ్ వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందేనండి, 300 ఎకర్స్ హెచ్ఎండిఏ టౌన్షిప్ ఐటీ టౌన్ హబ్ ఉందండి, 200 ఎకర్స్ సెజ్ అవుట్ ఉందండి. సో ఇది కూడా మనకి 100 ఫీట్ రోడ్స్ వస్తున్నాయండి. ఈ ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్స్ కూడా 100 ఫీట్ రోడ్స్ అండి. సో దట్ ఫ్యూచర్లో ఎటువంటి ట్రాఫిక్ ఉండకూడదని ఉద్దేశంతో ఇన్ని పెద్ద రోడ్స్ ఇస్తున్నారండి గవర్నమెంట్. సో ఓవరాల్గా ఈ లొకేషను 2,10,000 ఎకరాలండి, 2,10,000 ఎకర్స్. దాంట్లో ఇంచుమించు ఇండస్ట్రీస్ ఒక 30,000 ఎకర్స్లో వస్తున్నాయండి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇది హైటెక్ సిటీ అన్నప్పుడు హైటెక్ సిటీ 400 ఎకరాల్లోనే ఉందండి. సో 400 ఎకరాల్లో ఉన్న హైటెక్ సిటీ ఈరోజు 20 కిలోమీటర్ రేడియస్లో గ్రో అయిందండి. సో అలాంటిది ఇక్కడ 30,000 ఎకరాల్లో ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఏ విధంగా ఇక్కడ గ్రోత్ ఉంటుందన్నది
మీరు జస్ట్ ఎస్టిమేట్ చేయవచ్చండి. సో ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయనేది కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ ఈ 200 ఫీట్ రోడ్ పక్కన అమెజాన్ డేటా సెంటర్ మనం చూసాము. అమెజాన్ డేటా సెంటర్ పక్కన స్కిల్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మనం రోడ్స్ చూసాం కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ మెట్రో కూడా శాంక్షన్ చేశారండి. మెట్రో ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు తుక్కుగూడ నుంచి కొంగర్ కలాన్ నుంచి మీర్ ఖాన్పేట్. సో ఇది ఇంచుమించు 30 ఎకర్స్ టచ్ అండి. ఈ 30 ఎకర్స్లో ఇక్కడ వరకు అయితే శాంక్షన్ అయిందండి. ఫ్యూచర్లో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ అయిన తర్వాత ఈ మొత్తం మనకి మెట్రో కనిపిస్తుందండి. ఎందుకంటే ఇదంతా ఇండస్ట్రియల్ జోన్ అండి, ఇదంతా రెసిడెన్షియల్ జోన్ అండి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కొన్ని లొకేషన్స్ నేను మీకు చెప్తానండి. ఆ లొకేషన్స్ ఏంటంటే మనకు తెలిసిందే మహేశ్వరం, తుక్కుగూడ, కొత్తూరు, కందుకూరు, ముచ్చర్ల, కర్తాలు, మైజిగండి, కర్కల్పహాడ్, అమంగల్. ఈ లొకేషన్స్లో చాలా లేఅవుట్స్ అనేది ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి, ఆల్రెడీ కొన్ని సేల్ అయిపోయాయండి, కొన్ని అండర్ సేల్స్లో ఉన్నాయండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఈరోజు తుక్కుగూడలో మనం ప్లాట్ కొనాలంటే, నేను కోర్ తుక్కుగూడ గురించి మాట్లాడుతున్నానండి. కోర్ తుక్కుగూడలో మనం ల్యాండ్ కొనాలంటే 40,000 నుంచి 50,000 ఉందండి. పక్క రెసిడెన్షియల్ జోన్ చెప్తున్నాను. అదేవిధంగా మహేశ్వరం వరకు మనకి 25,000 నుంచి 30,000 వరకు ఉన్నాయండి. అగైన్ ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, మ్యాక్ విల్లాస్ అనే ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఇది చాలా ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్. హయ్యెస్ట్ రేట్ అక్కడే వచ్చిందండి ఈ లొకేషన్లో. రీసెంట్గా నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే రీసేల్ 55,000 పర్ గజం అమ్ముతున్నారండి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కొత్తూరు విలేజ్ దగ్గర దాదాపుగా 25,000 రూపాయల నుంచి 30,000 మధ్యన ఉన్నాయండి. అదే కందుకూరులో కూడా ఇంచుమించు 25,000 రూపీస్ ఉందండి. అదే నెక్స్ట్ ముచ్చర్ల వరకు వస్తే 20,000, 22,000 ఉన్నాయండి. నేను చెప్పే లొకేషన్స్ కూడా హైవేకి 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయండి. నెక్స్ట్ కడతాల వైపు 18,000, 16,000 ఉన్నాయండి. అదేవిధంగా మైసిగండిలో కూడా 18,000 రూపాయలు ఉన్నాయండి. 16-18,000కి వచ్చేస్తున్నాయి. అగైన్ కర్కల్పహాడ్ దగ్గర మనకి 15,000కు ఉన్నాయండి. అదే అమంగల్ వైపు మనకి 12,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్స్ ఆల్రెడీ ఈరోజు అవైలబుల్లో ఉన్నాయండి. సో ఆల్రెడీ మనం హయ్యెస్ట్ ఇక్కడ చూసామండి 55,000. అగైన్ ఈ హైవే తర్వాత ఎక్కువగా ల్యాండ్ కాస్ట్ ఉన్నది ఈ 200 ఫీట్ రోడ్ అండి. ఈ 200 ఫీట్ రోడ్ మన అమెజాన్ చూస్తున్నాం కదండి. ఈ అమెజాన్ కన్నా బిఫోర్ ఒక ప్రాజెక్టు ఆల్రెడీ ఒక పెద్ద గ్రూప్ అండి, వాళ్ళు 28,000 రూపీస్, 29,000 రూపీస్ కోట్ చేస్తున్నారండి. అదే ఇంకొంచెం ముందుకు వస్తే ఒక 300 ఎకర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ అమెజాన్కి ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ 32,000 పర్ గజం అమ్ముతున్నారండి. అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఈ ప్రాజెక్ట్ దగ్గర ఏంటంటే దాదాపుగా 20,000 రూపాయలకి అమ్ముతున్నారండి. అగైన్ సో ఈ కోర్ ఇక్కడ మనం చూస్తున్నంత ఇది కోర్ రెసిడెన్షియల్ జోన్ అండి. ఇది సెంటర్ అవ్వబోతుందండి. ఇది ఎంటైర్ ఫ్యూచర్ సిటీకి ఇది సెంటర్ అవ్వబోతుందండి. ఈ సెంటర్లో కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్, కొన్ని నార్మల్ లేఅవుట్స్ అండి. సో గేటెడ్ కమ్యూనిటీస్ 150 ఎకర్స్, 200 ఎకర్స్, 300 ఎకర్స్లో కడుతున్నారు. సో అన్ని అమ్యూనిటీస్తో వస్తున్నాయండి ప్రాజెక్ట్స్. గేటెడ్ కమ్యూనిటీలో మనకు తెలిసింది స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఇవన్నీ వస్తాయి. సో అటువంటి ప్రాజెక్ట్స్ పెద్ద రాబోతున్నాయి. సో ఈరోజు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే రైతులు ఈరోజు ల్యాండ్స్ అమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేశారండి లోకలేట్స్ అమ్మొద్దని. ఎందుకంటే ఫ్యూచర్లో కొన్ని కోట్లు అవ్వబోతున్నాయి ల్యాండ్స్. సో ఆల్రెడీ కొన్ని బిల్డర్స్ ఏంటంటే లాంగ్ బ్యాక్ ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్, అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మాసిటీ అప్పుడే కొనేసారండి. వాళ్ళు మాత్రమే ఈ ఏరియాస్లో ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారండి. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీస్కి ఎంతెంత ల్యాండ్స్ కేటాయించారనేది మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది గవర్నమెంట్ సర్వే అండి. గవర్నమెంట్ సర్వే చేసిన ఇదండి ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ వస్తున్నాయన్నది. సో ఆల్రెడీ ఇక్కడ మన శ్రీశైలం హైవే, ఇక్కడ సాగర్ హైవే వస్తుందండి. అదేవిధంగా మనం ఇప్పుడు మీకు చెప్పిన ఈ 200 ఫీట్ రోడ్, కొత్తూరు జంక్షన్ నుంచి 200 ఫీట్ రోడ్ చూసారండి. ఇది 200 ఫీట్ రోడ్ అండి. ఇది ఇక్కడ నుంచి యాచారం వరకు వెళ్తుందండి ఫస్ట్. సో ఇది మేజర్ రోడ్, ఈరోజు ఇది మేజర్ రోడ్ అండి.
సో మనకి 330 ఫీట్ రోడ్ ఇలాగ వస్తుందండి కొంగర్కలాల్ నుంచి. అగైన్ 150 ఫీట్ రోడ్ ఇక్కడ ఈ మంగళపల్లి నుంచి తురకలకుంట వరకు వస్తుందండి. సో మనం ఇప్పుడు ఏ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి నేను చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ పర్పుల్ కలర్లో చూస్తున్నాం కదండి, ఇక్కడంతా లైఫ్ సైన్స్ కంపెనీస్ వస్తున్నాయండి, లైఫ్ సైన్స్ కంపెనీస్. సో ఈ పర్పుల్ కలర్ అంతా లైఫ్ సైన్స్ కంపెనీస్ అండి. సో ఈ లైఫ్ సైన్స్ కంపెనీస్కి గవర్నమెంట్ ఎంత ఎక్వైర్ చేశారంటే ఆల్మోస్ట్ 4200 ఎకర్స్ గవర్నమెంట్ ఎక్వైర్ చేశారండి, ఓన్లీ ఫర్ లైఫ్ సైన్స్ కంపెనీస్. లైఫ్ సైన్స్లో ఏమొస్తాయంటే అన్ని ఫార్మాకి రిలేటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎక్కువగా రాబోతున్నాయండి. సో మేజర్గా ఎంప్లాయ్మెంట్ కూడా ఈ లొకేషన్లో వస్తుందండి, ఇక్కడ మేజర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేదండి ఈ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కలర్ అంతా ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి ఇంచుమించు 4700 ఎకర్స్ ల్యాండ్స్ కేటాయించారండి. సో ఈ ఎలక్ట్రానిక్స్ జనరల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా మనకి జాపనీస్ కంపెనీస్, తైవాన్ నుంచి కంపెనీస్, యుఎస్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్స్ ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేశారండి. సో ఈ ఎలక్ట్రానిక్ అంటే మనకు బేసిక్గా వచ్చేది ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఇక్కడ రాబోతున్నాయండి. సో ఇక్కడ నెక్స్ట్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఎలక్ట్రానిక్స్ జనరల్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. అదేవిధంగా మనకి ఏఐసిటీ గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేశారండి. ఈ పార్ట్ అంతా మనకి ఏఐసిటీ కింద వస్తుందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ. సో ఏఐసిటీకి దాదాపుగా 297 ఎకరాలు ల్యాండ్స్ కేటాయించారండి. సో ఈ ఏఐసిటీలో ఆల్మోస్ట్ గూగుల్, మైక్రోసాఫ్ట్, దాని తర్వాత చాలా వరకు డాటా సెంటర్స్ వస్తున్నాయండి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయండి. సో ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటున్నారు. సో ఇండియాకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ చేద్దామనే ఉద్దేశంతో సపరేట్ సిటీ నిర్మాణిస్తున్నారండి. అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీస్ అని ఇక్కడ ఇది చూస్తున్నారు కదండి, ఈ పార్ట్ అంతా వస్తుందండి. ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీస్ అంటే ప్రతి ఎడ్యుకేషన్ రిలేటెడ్ యూనివర్సిటీసు, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతిది కూడా ఇక్కడ వస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసేది ఇది స్పోర్ట్స్ హబ్ అండి. ఇదంతా స్పోర్ట్స్ హబ్. ఆల్రెడీ బీసీసీఐ శాంక్షన్ కూడా చేయబోతుంది. ఇండియాకి బిగ్గెస్ట్ స్టేడియం, క్రికెట్ స్టేడియం ఇక్కడ కట్టబోతున్నారండి. ఆల్మోస్ట్ 42,000 ఆడియన్స్తో రాబోతుంది. సో ఇక్కడ ఈ స్పోర్ట్స్ హబ్ అయితే 761 ఎకరం అండి, 761 ఎకర్స్లో ఈ స్పోర్ట్స్ హబ్ చేయబోతున్నారు. రైట్. సో నెక్స్ట్ అండి ఫర్నిచర్ పార్క్, ఇంచుమించు 309 ఎకరాలండి. ఫర్నిచర్ పార్క్ ఇక్కడ వస్తుందండి, ఈ లొకేషన్లో వస్తుంది. ఈ లొకేషన్ కూరిమిద్ద అంటారండి. ఈ లొకేషన్లో అయితే ఫర్నిచర్ పార్క్ వస్తుంది. ఆల్మోస్ట్ మేజర్ ల్యాండ్ అంతా ఐకియా ఎక్వైర్ చేసుకున్నారండి. సో మనం ఇది చూస్తున్నది ఇది రెసిడెన్షియల్ జోన్స్ అండి, రెసిడెన్షియల్స్ అండ్ మిక్స్ యూజ్. అంటే ఫ్యూచర్లో చూడండి ఈ ఏరియా బాగా డెవలప్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక నియోపోలిస్ లాగా ఇంక రెడీ చేస్తారండి. మొత్తం డెవలప్మెంట్స్తో పాటు హై వాల్యూలో అమ్మే ల్యాండ్స్ అండి ఇవి. ఇక్కడ మనం చూస్తుంది స్కిల్ యూనివర్సిటీ అండి, ఇక్కడ డాటా సెంటర్ చూసాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అమెజాన్ పక్కన ఈ స్కిల్ యూనివర్సిటీ పక్కన ఇక్కడ మెట్రో ఇక్కడ శాంక్షన్ అయ్యిందండి. సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు వస్తుందండి, మీర్ ఖాన్ పేట్ అంటారు దీనికి. సో రెసిడెన్షియల్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ లొకేషన్స్ కోర్ లొకేషన్స్ అండి. ఈ లొకేషన్ కోర్ ఇక్కడ ఏమేమి వస్తున్నాయంటే మీర్ ఖాన్ పేట్ అనే లొకేషన్ వస్తుందండి, కురిమిద్ద అనే ఒక లొకేషన్ వస్తుందండి, తాడిపత్రి అనే లొకేషన్ వస్తుందండి, నంది వనపర్తి అనే లొకేషన్ వస్తుందండి. అగైన్ ఇక్కడ సాగర్ హైవేలో యాచారం, ఇబ్రహీంపట్నం కూడా బాగానే డెవలప్ అవుతాయండి. కానీ మేజర్గా ఈ మీర్ ఖాన్ పేటు, నంది వనపర్తి, తాడిపత్రి, కురిమిద్ద ఈ లొకేషన్స్ బాగా డెవలప్ అవబోతున్నాయండి రెసిడెన్షియల్గా. ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్నిటికీ మధ్యన ఉన్న లొకేషన్ అండి ఇది. సో ఫ్యూచర్లో కూడా ఎవరైనా రెంటల్కి ఉందాం అనుకుంటే ఈ లొకేషనే ప్రిఫర్ చేస్తారు. ఏమైనా ఫ్యూచర్లో అపార్ట్మెంట్, ఫ్లాట్ కానీ విల్లా కొందాం అనుకుంటే ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉండాలని ఆలోచిస్తారండి. సో ఇవి ఈ సిటీ ఫ్యూచర్ సిటీ సెంటర్ అయితే ఈ లొకేషన్ అవ్వబోతుందండి. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి తెలుసుకున్నారు కదండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇక్కడ ఏమైనా ప్రాజెక్ట్ మీద అడ్వైస్ కావాలనుకున్నా, ఏమైనా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి. నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అని. వాటిలో కూడా మీరు క్వశ్చన్ రైజ్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్.
థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. నమస్తే అండి.